రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్ హైదరాబాద్ వస్తే ఆయన కాళ్ళు మొక్కారని గుర్తు చేశారు. తనకు ప్రధాని, రాష్ట్రపతి లాంటి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పడానికే జగన్ అలా చేశారని అన్నారు. మనకి ఇవ్వాల్సిన నిధులు కానీ డబ్బులు కానీ ఇవ్వడం లేదు. అదే అపోజిషన్ పార్టీస్ని ఎవరైతే డ్రామా ఆడుతున్నాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఆయన ప్రధానమంత్రిని గెలిచాడు. మే 10, 2017లో గెలిచాడు. ఆయన ఏం చెప్తారంటే దశ బీజేపీకి మేము ముందు నుంచి అన్ని వేళలా మద్దతుగా నిలుస్తున్నాం, ప్రజలకు మంచి చేసే పనులన్నింటికి మద్దతు ఇస్తున్నాం, రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు ప్రత్యేక హోదాతో ముడిపెట్టబోం, అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తాం, ఆడ గెలిచేది బీజేపీనే కాబట్టి మేము కూడా సపోర్ట్ చేస్తున్నామని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దిశ. ఎవ్రీ ఫ్రైడే కోర్టుకు వెళ్తారు. ఈరోజు కూడా కోర్టుకు వెళ్ళారు, టీవీలో చూస్తారు మీరందరూ. A1, A2, A3, A4 వీళ్ళందరూ. మీరు ఏ విధంగా దీన్ని సమర్థిస్తారని అడుగుతున్నారు ప్రధానమంత్రిని. ఎప్పుడైతే ఒక అవినీతి పరులు ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు అలాంటి వ్యక్తుల్ని మీరు ఇంటర్వ్యూలు ఇచ్చి మీకు అవసరం ఉందా వాళ్ళ సపోర్టు, ఓకే, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇది అనైతికం కాదా? మీకు రాజకీయాల్లో ఇవన్నీ అవసరాలు వచ్చాయా? నీతివంతమైన పాలన ఏ విధంగా ఇవ్వగలుగుతారు మీరు? దానికి సమాధానం చెప్తారు. అలాంటప్పుడు మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ కేసులన్నీ మాఫీ కోసం ఎన్ని చేస్తున్నారని. ఇంకో పక్కన మీరు చేసే పనులు చూస్తే అధ్యక్ష ఎవరికి నమస్కారం కూడా పెట్టరు వీళ్ళు. అలాంటిది రామనాథ్ కోవింద్ వస్తే జగన్ పాదాభివందనం. అంటే అధికారం ఉంటే వాళ్ళకి పాదాభివందనం చేస్తే మీ కేసులు మాఫీ అవుతాయని. అదే మనల గురించి మాట్లాడితే ఇష్ట ప్రకారం మాట్లాడడం. బంగాళాఖాతంలో బారేస్తారు, నడి రోడ్లు షూట్ చేస్తారు. ఎక్కడికి పోతున్నాం? ప్రజాస్వామ్యం. అదే మరిగా దేశ ఇంకొక ఆయన విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా పాదాభివందనం. అంటే ఏంటి ఇవన్నీ? అంటే ఎలాంటి సంకేతాలు మీరు ఇస్తున్నారు? ఇంకొక పక్కన ఆయన రామనాథ్ గారు ప్రెసిడెంట్ అభ్యర్థి క్యాండిడేట్ అనౌన్స్ చేస్తానే వెళ్ళిపోయారు వీళ్ళు బీహార్కి. బీహార్కి వెళ్ళిపోయి ఫోటో తీసుకొని ముందుగా అంటే ఏంటి, సిబిఐకి, ఈడీకి, అన్ని ఏజెన్సీస్కి ఒక మెసేజ్, నాకు ప్రధానమంత్రి బాగా పరిచయం, లేకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాకు బాగా పరిచయం, కాబట్టి నా కేసులు ఏమి రావద్దండి, మీకు ఏదైనా కావాలంటే సెటిల్ చేసుకుందాం. ఇది ఎక్కడి వైరుధ్యం అని అడుగుతున్నాం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధానిని దొంగచాటుగా ఎందుకు కలిశారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.